గత 3 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజీకి ఏమైపోతుందో అన్న చందాన వరద ఉధృతి అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులని ముచ్చెమటలు పట్టించింది. ఓ ఎమ్మెల్యే అయితే వరద పెరిగితే దేవుడే దిక్కు అంటూ కామెంట్ చేశారు. ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. రోజులుగా కూడా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు, శాంతించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ నగరాన్ని మొత్తం కూడా తన ఆ కోరలతో 2 రోజుల నుంచి కూడా సాచిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా లక్షలాది మంది విజయవాడలో ఆ బాధితులందరూ కూడా వరద బాధితులందరూ కూడా అన్యాక్రాంతమైన పరిస్థితి ఉంది. కూడు తిండి నిద్ర నీరు లేక కూడా వాళ్ళ పరిస్థితి అంతా ఆగమ్యోచపరిచంగా అయింది. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి స్వయంగా ఇంటికి వెళ్లకుండా కూడా కలెక్టర్ ఆఫీసునే సీఎం క్యాంప్ కార్యాలయంగా చేసుకుని అందరికీ కూడా పనులు అందిస్తున్న పరిస్థితి. వారికి ఆహారం నీరు ఆ మందులు ఏదైతే స్నాక్స్ బిస్కెట్లు అన్ని కూడా వారికి టయానికి అందిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే మంచినీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ముఖ్యంగా అధికారుల్ని నియమించి మరి డివిజన్కి ఒక అధికారిని ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని నియమించి మరి ఆ పనులు చేపిస్తున్న పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంత్రివర్గం కూడా విజయవాడ పట్టణంలో ఉండి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా దాదాపుగా 11,45,000 క్యూసెక్ల వాటర్ కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. కృష్ణానది ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. ఆ విజయవాడలో ఉన్న ఈ ప్రకాశం బ్యారేజీనే గత 2 రోజులుగా కూడా మొత్తం ముచ్చెమటలు పట్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రకాశం బ్యారేజీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఇంకా ఇంతకు మించి వాటర్ ఫాల్స్ పెరిగితే మనం చేతులు ఎత్తేయడం తప్పితే చేసేది ఏమీ లేదంటూ కూడా సాక్షాత్ ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే ఎంత వరకు వరద ఉధృతి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ 11,45,000 క్యూసెక్లు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత మేరకు వరద ప్రవాహం తగ్గుతా వస్తుంది. ఏదైతే అధికారులకి ముచ్చెమటలు పట్టించి నిద్రలేని రాత్రులు గడిపారో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా కొంచెం కృష్ణమ్మ శాంతించుతాను కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కృష్ణా బ్యారేజీ దగ్గర ఉన్నాం. ఆ కృష్ణా బ్యారేజీలో ప్రస్తుతం మనం వరద ఉధృతి చూస్తా ఉన్నాం. ఏదైతే కృష్ణా బ్యారేజీకి సంబంధించి నిన్న ఈ పడవలే కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 4 పడవలు కృష్ణానది ఆ వరద ఉధృతికి కూడా జాలర్లకు సంబంధించిన చేపలు ఇవి కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే 68వ నెంబర్ గేట్ గా ఉంది. ఇది 68వ నెంబర్ గేట్ కింద ఈ వరద ఉధృతికి 4 పడవలు కూడా కొట్టుకొని వచ్చాయి. ఏదైతే ఆ కృష్ణా నదికి వస్తున్న ప్రవాహ వాటర్ ఏదైతే ఉందో వరద ఉధృతిత ఆ నీరు తగ్గినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 8 లక్షల క్యూసెక్ల చిల్లర దాకా వరద నీరు ప్రవహిస్తా ఉంది. నిన్న ఏదైతే చూసుకున్నామో అక్కడ కనపడతా ఉంది మనకి రైల్వే బ్రిడ్జి కనపడతా ఉంది. రైల్వే బ్రిడ్జికి అడుగు దూరంలో మాత్రమే ఆ వరద నీరు ప్రవహిస్తా ఉంది. ప్రస్తుతానికి వరద ప్రశాంతంగా ఉద్రిక్తత వాతావరణం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ నదికి వరదకి సంబంధించి కూడా నిన్న ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, బ్రిడ్జి దగ్గర పిల్లర్ చూస్తా ఉన్నాం. నిన్న ఈ పిల్లర్ కూడా పూర్తి స్థాయిలో వరద దాటికి వరద ఉధృతికి మొత్తం కూడా ఏదైతే అవుట్లో వచ్చేటప్పుడు ఈ మొత్తం పిల్లర్ కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉంది. పిల్లర్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ పిల్లర్ కి దాదాపుగా 6 అడుగులు 7 అడుగులు 5 నుంచి 6 అడుగుల దూరం దాకా పిల్లర్ దగ్గర నుంచే వాటర్ ఉధృతి తగ్గిందనంటే కృష్ణమ్మ ప్రశాంతంగా వాతావరణం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపుగా 22.4 అడుగుల దాకా ప్రకాశం బ్యారేజీకి వరద వస్తా ఉన్నది. ప్రస్తుతానికైతే 17 అడుగుల ఎత్తుమడుగు కూడా వరద ఉధృతి తగ్గిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధాన జీవనాడి అని కూడా చెప్పుకోవచ్చు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వరద ఉధృతి తగ్గటంతో అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. గంటకు ఒకసారి ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు కానీ ఆర్ఎన్బి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అలాగే ఏదైతే రైల్వే శాఖ బ్రిడ్జీలు ఉన్నాయి కాబట్టి రైల్వే అధికారులు కానీ మొత్తంగా అయితే డ్యాము పర్యవేక్షణ కానీ అలాగే రైల్వే బ్రిడ్జి పర్యవేక్షణ కానీ అధికారులు మొత్తం కూడా గంటకు ఒకసారి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ప్రస్తుతానికి మనం అయితే అక్కడ చూస్తా ఉన్నాం. ఏపీ ట్రాన్స్కో అధికారులు కూడా వచ్చారు. ఏపీ ట్రాన్స్కో అధికారులు వచ్చి కూడా ప్రస్తుతానికి డ్యామ్ గురించి మొత్తం పర్యవేక్షిస్తా ఉన్నారు. పర్యవేక్షిస్తున్న
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రిడ్జికి సంబంధించి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి అని కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా గత 24 గంటలుగా కూడా జరుగుతున్న ఉద్రిక్తత వాతావరణం కాస్త మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో అధికారులు కొంతమేరకు నిద్రపోవచ్చు, అధికారులు కొంతమేరకు నిద్రపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కొంత వరద ఉధృతి తగ్గడంతో ఆ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కొంత ప్రశాంతత వాతావరణంలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, విజయవాడ.